ఇది మ్యాటర్. హలో మామ, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో మన ఓవర్లాండ్ పార్క్ లో అసలు ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఏవేవి ఉన్నాయి, మన ఇండియన్ ఫుడ్ ఐటమ్స్ ప్రతి ఒక్క స్టోర్ లో దొరుకుతాయా లేదా ఇక్కడ తెలుసుకున్నాము. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఓవర్లాండ్ పార్క్ యొక్క వెదర్ కండిషన్స్, ఓవర్లాండ్ పార్క్ లో ఉన్న ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఇవన్నీ గురించి డీటెయిల్ ఒక వీడియో చేయమని అడుగుతున్నారు. సో ప్రెసెంట్ ఈ వీడియోలో అయితే మన ఓవర్లాండ్ పార్క్ లో వచ్చేసి ఏమేమి ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ ఉన్నాయి అండ్ వాటిలో ఏమేమి ఐటమ్స్ దొరికితే కూడా మీకు క్లియర్ గా చూపిస్తున్నాం. సో మన ఓవర్లాండ్ పార్క్ లో వచ్చేసి 3 పెద్ద ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ నేను వచ్చేసి అంబికాపూర్ దగ్గర ఉన్నాను. ఇంకా 2 కేసీ ఇండియా మార్ట్ అండ్ రాయల్ స్పైస్. ఈ 2 స్టోర్స్ కూడా ఫర్దర్ వీడియో కవర్ చేస్తాను. సో ఫస్ట్ అయితే అంబికా లోపలికి వెళ్ళి అక్కడ ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో చూద్దాం. మన ఇండియాలో డీమార్ట్స్, మెట్రో ఇవన్నీ ఎలాగైతే ఉంటాయో ఇక్కడ కూడా ప్రతి ఒక్క స్టోర్ ఆర్గనైజ్డ్గా ఒక్కొక్క షెల్ఫ్లో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ఐటమ్స్ అండ్ వాటి యొక్క ప్రైజెస్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి అయితే ఉంటాయి. ఇక్కడ మీరు చూడొచ్చు దేవుడి విగ్రహాలు కానీ, ఫేస్ ప్యాక్స్ కానీ, హెయిర్కి పెట్టుకునే హెన్నా కానీ అండ్ మన పూజా సామాగ్రి కూడా ఏదైనా దొరుకుతుంది. ఇంకా వంట చేసుకునే సామాన్ల గురించి అయితే చెప్పనవసరమే లేదు. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుందన్నమాట. అండ్ మన టీ పొడులు, బూస్ట్, హార్లిక్స్ అన్నీ దొరుకుతాయి. కాకపోతే కొంచెం ప్రైస్ డిఫరెన్స్ అటు ఇటు ఉంటుంది. సింపుల్ పాయింట్, మనం దేశం దాటి వేరే దేశానికి వచ్చినాం. అది కూడా మన కల్చర్ కాదు, మన పద్ధతి కాదు, ఏమీ కాదు. అయినా కూడా స్టిల్ మనకి ఇన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, దొరుకుతున్నాయి అంటే అది చాలా గొప్ప విషయం. సో ప్రైస్ అయితే ఖచ్చితంగా ఇండియాలో కన్నా ఇక్కడ ప్రతిదీ ఎక్కువే. కాకపోతే వన్స్ అది ఇక్కడికి వచ్చిన తర్వాత డాలర్స్లో స్పెండ్ చేస్తుంటే మనకు అనిపిస్తుంటుంది లైక్ అఫోర్డబులే కదరా, మరీ ఇంత ఎక్కువ ఏం కాదులే అని అనిపిస్తుంటుంది. ఒక 10 సంవత్సరాల కింద ఉన్నట్టయితే సిచ్యువేషన్స్ ఇప్పుడు అస్సలు లేవు, చాలా మారిపోయాయి. అండ్ చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి మార్కెట్లో. చూడండి వెజిటేబుల్స్ కూడా ఎంత ఫ్రెష్గా వస్తున్నాయో. ఆల్మోస్ట్ మన ఇండియాలో రైతు బజార్లో దొరికే అంత ఫ్రెష్గా కనిపిస్తున్నాయి వెజిటేబుల్స్. అండ్ మన దగ్గర దొరకని కొన్ని వెజిటేబుల్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. ఒక్కోసారి నేనే షాక్ అవుతా, అరే అమ్మ ఇది కూడా దొరుకుతుందా ఇక్కడ అని. సో ఇన్ని కైండ్ ఆఫ్ వెజిటేబుల్స్ చాలా డేస్ ప్రిజర్వ్గా ఉండాలి అంటే ఒకటే ఆప్షన్, ఫ్రీజ్ చేయడం. సో ఫ్రోజన్ ఫుడ్ అనేది ఇక్కడ చాలా ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. సో ఇక్కడ కనిపిస్తున్న చపాతీస్, పరాటాస్ ఇవన్నీ రెడీమేడ్ అనమాట. కొన్నిటికైతే అసలు ఆయిల్ కూడా అప్లై చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ప్యాన్ మీద వేసుకుంటే అవే తయారైపోతాయి. సో మనలాంటి బ్యాచిలర్స్కి ఇది నిజంగానే ఒక గాడ్ గిఫ్టెడ్ థింగ్. ఈ మధ్య కొన్ని ఫెస్టివల్స్ ఇక్కడ సెలబ్రేట్ చేయడం చూస్తుంటే అసలు ఇది యుఎస్ఆ లేకపోతే ఇండియానా అని అనిపిస్తుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ప్రతి ఒక్క పూజా సామాగ్రి ఐటమ్ ఉంటుంది. మన గుమ్మడికాయల దగ్గర నుంచి మామిడాకుల దాకా. అండ్ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటే ఆ వ్రతంకి సంబంధించిన పీట కూడా దొరుకుతుంది. ఇంకా రైస్ విషయానికి వస్తే అసలు చెప్పనవసరమే లేదు. మన ఇండియాలో దొరకని బ్రాండ్స్ అండ్ మన ఇండియాలో దొరకని కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. నేనైతే ఆ రైస్ బ్యాగ్లు, వాటి పేర్లు, ఆ బ్రాండ్స్, డిఫరెంట్ కైండ్స్ చూసి షాక్ అయిపోయినా, అసలు ఏంది ఇన్ని ఏమైనా దొరుకుతున్నాయి ఇక్కడ అని. బట్ నిజంగా ఒక స్టేజ్లో మాత్రం రైస్ షార్టేజ్ అయితే వచ్చిండే ఇక్కడ. బట్ అది మరీ ఎక్కువ రోజులు ఏం రాలేదు, జస్ట్ ఫ్యూ వీక్స్ అంతే. కానీ తొందరగానే దాని నుంచి రికవర్ అయ్యి మంచిగా ఎక్కువ ఇంపోర్ట్ చేసుకున్నారనమాట రైస్. అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్. అండ్ ఇవి కూడా ఫ్రోజన్ ఫుడ్డే, కాకపోతే రెడీమేడ్, డైరెక్ట్ ఆయిల్ ఫ్రై చేసుకోవచ్చు. అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ విషయానికి వస్తే ఈ దేశీ కర్డ్ లేని ఇల్లే ఉండదు ఇక్కడ స్టూడెంట్స్ది. అండ్ ప్రతి ఒక్క మిల్క్ ఐటమ్ ఇక్కడ లస్సీ దొరుకుతుంది, ఐస్ క్రీమ్ దొరుకుతుంది, యోగర్ట్ దొరుకుతుంది. అంతెందుకు చూడండి గులాబ్ జామ్ కూడా ఫ్రెష్గా దొరుకుతుంది. ఇవి ఫ్రోజన్ ఫుడ్ అయినంత మాత్రాన అంత ఫ్రెష్గా ఉండవు అని అనుకోకండి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. సో బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. మనకు దొరకందంటూ ఉండదు, ఇంకా ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది. చూస్తున్నారు కదా దేవుడు సామాన్తో పాటు ప్రతి ఒక్కటి దొరుకుతుంది. రైస్ కూడా చూసినారు కదా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైస్ అనిపించేదంతా వెనకాల రైస్. మనం హాయిగా దమ్ బిర్యానీ కుక్ చేసుకోవడానికి పెద్ద పెద్ద వెజిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో చూసారు కదా ఈ అంబికా ఫుడ్స్ లో ఏవైతే ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయో, ఇప్పుడు మనం వెళ్ళబోయే కేసీ ఇండియా మార్ట్ అండ్ తర్వాత వెళ్ళే రాయల్ స్పైస్, ఈ రెండిట్లో కూడా అవే ఐటమ్స్ అవైలబుల్ ఉంటాయి. అండ్ మీకు క్విక్ గా చూపించేస్తాను. ప్రైస్ ఎందుకు చూపెట్టట్లేదంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది వీడియో చూస్తారు. సో
ఇప్పుడే అక్కడ ఉండడం వల్ల మీరు ఏం చేస్తారంటే డాలర్ కంపారిజన్, ఐఎన్ఆర్ కంపారిజన్ ఎక్కువ చేస్తారు. అట్లా చేస్తే మనం ఇక్కడ ఏ వస్తువు కొనలేము. సో అందుకే మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు అది చాలా సింపుల్ అనిపిస్తుంది. సింపుల్ ఇన్ ద సెన్స్ సరేలే అఫోర్డబుల్ అని అనిపిస్తుంది. సో అందుకనే నేను ప్రైస్ చూపెట్టట్లేదు, చాలా తక్కువ చూపిస్తున్నాను ప్రైస్. కింద ప్రతి ఐటమ్ కి ఒకసారి పేరు చెప్పి దాన్ని కామెంట్ చేయకండి, దాని ప్రైస్ ఎంత దీని ప్రైస్ ఎంత అని అడగకండి ఊరికే. ఎందుకంటే కంపారిజన్ అనేది ఇండియాలో ఉన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అనుకోండి, ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం కొనలేదు, అది మాత్రం షూర్. బ్యాక్ సైడ్ అనిపిస్తుంది కదా రాయల్ స్పైస్ అని, ఇది ఇంకొక ఇండియన్ గ్రోసరీ స్టోర్ అనమాట. సో చెప్పాను కదా ఆల్మోస్ట్ అన్నిట్లో ఒకటే కైండ్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. బట్ జస్ట్ మనం లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఏమేమి ఐటమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. ముందు చెప్తున్నాను, ఇది ఏ స్టోర్ యొక్క ప్రమోషన్ వీడియో అయితే కాదు, జస్ట్ స్టూడెంట్స్ నన్ను అడిగారు కాబట్టి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తుంది వీడియో అని చెప్పి మాత్రమే ఈ స్టోర్స్ అన్ని 3 చేస్తున్నాను. ఏ స్టోర్ అయితే ప్రమోట్ చేయట్లేదు నేను. సో మీకు చూస్తున్నప్పుడు అనిపించవచ్చు ఆ స్టోర్ ఈ స్టోర్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ వెజిటేబుల్స్కి ఒక సపరేట్ సెక్షన్, గ్రాసరీస్కి అన్నీ ఒక సపరేట్ సెక్షన్, ఇంకా స్పైసెస్ అలాగా ఇవన్నీ డిఫరెంట్గా ఒక్కొక్క సెక్షన్లో సెగ్రిగేట్ చేసి ఉంటాయి అన్నమాట. చూడండి ఇక్కడ స్టిల్ మామిడి పండ్లు అమ్ముతున్నారు. సీజన్ ఏమో అయిపోతుంది మన దగ్గర, బట్ మన దగ్గర ఇంకా అవైలబుల్ ఉన్నాయి. సో చూసారు కదా లోపల సేమ్ ఉంటుంది ఆల్మోస్ట్, లైక్ అన్నీ అవే ఐటమ్స్ ఉంటాయి అనమాట. ఆల్మోస్ట్ అన్ని స్టోర్స్లో అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. స్పెసిఫిక్గా ఇదే స్టోర్లో ఇదే దొరుకుతుంది అదే దొరుకుతుంది అని ఏం లేదు, ఏదైనా దొరుకుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం కేసీ ఇండియా మార్ట్కి వెళ్దాము. ఇది స్టార్టింగ్లో నేను ఒక వీడియోలో చూపిస్తున్నాను ఆల్రెడీ, బట్ అంత డీటెయిల్గా చూపెట్టలేదు. ఇప్పుడు లోపలికి వెళ్ళి అసలు స్టోర్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ అగైన్ చెప్తున్నాను, ప్రైస్ కంపారిజన్ అసలు పెట్టుకోకండి ఇండియాలో ఉన్నప్పుడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏది కొనలేరు ప్రైస్ కంపేర్ చేస్తే. సో కొంచెం ప్రిపేర్డ్గా రండి, అంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పి ప్రిపేర్డ్గా రండి. అండ్ ఇప్పుడు మనం వెళ్తున్న ప్రతి ఒక్క స్టోర్ అనేది జస్ట్ ఒక 5 to 6 miles డిఫరెన్స్లో ఉంటుంది ప్రతి స్టోర్. అండ్ ఇప్పుడు మనం వస్తున్న ప్రతి ఒక్క స్టోర్ అంటే ఈ రాయల్ స్పైస్ కానీ, అంబికా ఫుడ్స్ కానీ, లేకపోతే కేసీ ఇండియా మార్ట్ కానీ, ఇవన్నీ జస్ట్ ఒక 5 to 6 miles డిస్టెన్స్లో ఉంటాయి అంతే. గట్టిగా మాట్లాడితే ఒక 10 minutes డ్రైవ్. అండ్ ఇవన్నీ స్టోర్స్ మన ఇండియన్ స్టూడెంట్స్ ఉండే ప్రతి కమ్యూనిటీకి దగ్గరలోనే ఉంటాయి. సో దానికి మాత్రం అస్సలు టెన్షన్ లేదు. సో ఇప్పటికైతే కేసీ ఇండియా మార్ట్కి వెళ్దాం పదండి. సో కనిపిస్తున్న బ్యాక్ సైడ్ అదే మన కేసీ ఇండియా మార్ట్. కేసీ అంటే ఏం లేదు, క్యాన్సర్ సిటీ ఇండియా మార్ట్. సో ఇక్కడ బేసిక్గా చాలా క్రౌడెడ్ అనమాట. ఈవినింగ్ టైమ్స్ లో ఇట్లా అయితే మనకి సికింద్రాబాద్ లో కోటీలో తిరుగుతున్నట్టు ఉంటుంది ఫీలింగ్. ఎందుకంటే పక్కన దేశీ బైక్స్ అని దీనికి అటాచ్ అయ్యి ఇంకొక రెస్టారెంట్ ఉంటుంది క్యాన్సర్. అది చెప్పాలంటే మనకి అడ్డా మన తెలుగు వాళ్ళకి. సో అందుకే బాగా క్రౌడెడ్ ఉంటుంది ఇక్కడ. అండ్ అగైన్ సేమ్ ఐటమ్స్ అంతా ఒకేలాగే ఉంటుంది స్టోర్ కూడా. సేమ్ వెజిటబుల్స్ అవే దొరుకుతాయి, రైస్ దొరుకుతుంది, కర్డ్ దొరుకుతుంది, ఫ్రోజన్ ఫుడ్ బాగా అనమాట. ఇంకా మీకు తెలియదు స్టోర్లో ఐటమ్స్కి సంబంధించి ఏదైనా హెల్ప్ కావాలంటే అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు మన వాళ్ళు. జస్ట్ ఒక్కసారి అడిగితే మంచిగా హెల్ప్ చేస్తారు వచ్చి. అండ్ బిల్లింగ్ చేసుకునేటప్పుడు మనం స్టూడెంట్స్ అని అడుగుతారు. ఇఫ్ ఇన్కేస్ స్టూడెంట్స్ అయితే మనకి స్టూడెంట్ డిస్కౌంట్ అనేది అప్లై అవుతుంది అనమాట. అంటే ఓవరాల్ నీ టోటల్ అమౌంట్ మీద 5% అనేది డిస్కౌంట్ వస్తుంది. అండ్ ఇది చాలా మంచి థింగ్, మన స్టూడెంట్స్కి ఇట్లా డిస్కౌంట్ ప్రొవైడ్ చేసి మంచిగా హెల్ప్ చేయడం చాలా మంచి థింగ్. అండ్ ఈ కేసీ ఇండియా మార్ట్కి అటాచ్ అయ్యే దేశీ బైట్స్ అని చెప్పి మన ఇండియన్ రెస్టారెంట్ ఉంటుంది. యాక్చువల్ ఇది చాలా క్రౌడెడ్ ఉంటుంది. నేను చాలా తక్కువ మంది ఉన్నప్పుడు వెళ్ళి ఫాస్ట్గా వీడియో తీసుకొని వచ్చేసినాను. చాలా మంచి హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. అండ్ మీకు ఇక్కడ సైడ్కి కనిపిస్తున్న కియోస్క్లో మనం ఆర్డర్ చేయొచ్చు. లైక్ టేక్ అవేనా డైనేనా అని మనం ఆర్డర్ ఇచ్చేస్తే వాళ్ళకి అక్కడ ఆర్డర్ రిసీవ్ అయిపోతుంది. అండ్ వాళ్ళ ఆర్డర్ పేరు చూసి రెడీ అవ్వగానే మనం పిలుస్తారనమాట. అండ్ ప్రైజెస్ కూడా చాలా అఫోర్డబుల్ ఉంటాయి. దేశీ బైట్స్ టీ అంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. సో ఇంకా మేము కూడా సరదాగా ఒక టీ ఆర్డర్ చెప్పి తాగేసినాం. సో కేసీ మార్ట్ నుంచి బయటికి రాగానే కేసీ మార్ట్ ఆపోజిట్ లోనే శామ్స్ క్లబ్ అని ఒక మార్ట్ ఉంటుంది అనమాట. సో అందరికీ తెలుసు వాల్మార్ట్, కాస్కో ఇవన్నీ తెలిసినవే. బట్ శామ్స్ క్లబ్ అనేది ఇప్పుడు బాగా ఎమర్జ్ అవుతుంది. మేము ఎట్లైనా వాటర్ ప్యాక్ తీసుకోవాలనుకుంటాము. సో ఒకసారి శామ్స్ క్లబ్ లోపలికి వెళ్ళి లోపల ఎట్లా ఉందో అది కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీకు కంపారిజన్ అనేది తెలిసిపోతుంది, ఇక్కడ మన దగ్గర ఎట్లున్నాయి వీళ్ళ దగ్గర ఎట్లున్నాయి లోపల అని. సో పదండి శామ్స్ లోకి వెళ్దాం. సో ఈ శామ్స్ క్లబ్లోకి ఎంటర్ అవ్వాలి, షాపింగ్ చేయాలి అంటే మనకి శామ్స్ క్లబ్ యొక్క మెంబర్షిప్ అనేది ఉండాలి. అదేం పెద్ద ప్రైస్ ఉండదు, జస్ట్ ఒక $40 to $60 మధ్యలో అయిపోతుంది అనమాట. అండ్ ఇది మాత్రం చాలా పెద్ద ఉంటుంది.
ప్రైజెస్ కూడా మంచి అఫోర్డబుల్‌లో ఉంటాయి. కొన్ని స్పెసిఫిక్ ఐటెమ్స్ కోసం ఈ సామ్స్ క్లబ్‌కొస్తారు మనోళ్ళు. అంటే లైక్ వాటర్ బాటిల్స్ ఇక్కడ తక్కువ. అండ్ ప్రతి సెక్షను చాలా పెద్దగా ఉంటది. అండ్ ఎవ్రీ సెక్షన్‌కి అక్కడే కౌంటర్ ఉంటది. జస్ట్ వాళ్ళు వెయిట్ చూసి బిల్ చేసి ఇస్తారు. బట్ బిల్లింగ్ మాత్రం మనం తర్వాత బయటే చేసుకోవాలి. అండ్ ఇవన్నీ మీరు చూడొచ్చు ఫ్రోజన్ ఐటెమ్స్, ఫిష్ అండ్ ప్రాన్స్ ఎవ్రీథింగ్. అండ్ ఇక్కడ ఫుడ్ తీసుకున్నప్పుడు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవ్రీ ఐటెమ్‌కి స్పెసిఫిక్‌గా ఒక ఎక్స్‌పైరీ డేట్ అనేది ఉంటది. అండ్ వీళ్ళు దీన్ని స్ట్రిక్ట్‌గా ఫాలో అయితారు. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ఫుడ్ ఐటెమ్ మనకి ఎక్స్‌పైరీ అయినట్టు కనిపిస్తే ఇమ్మీడియేట్‌లీ రిపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కనిపించే కౌంటర్స్ అన్నీ సెల్ఫ్ చెక్‌ఔట్ కౌంటర్స్. అంటే మన ఓన్ ఐటెమ్స్‌ని మనమే స్కాన్ చేసుకొని, మనమే బిల్ పే చేసుకొని వెళ్ళిపోవాలి. అండ్ ఈ ముందు కనిపించేది క్యాషియర్ కౌంటరు. అంటే లైక్ మన ఐటెమ్స్ వాళ్ళకిస్తే వాళ్ళు స్కాన్ చేసి బిల్ ప్రొవైడ్ చేస్తారు మనకి. సో అట్లా వాటర్ బాటిల్స్ తీసుకొని బయటికి అయితే వచ్చేసినాము. ఇంకా ఇంటికి వెళ్ళే టైం అవుతుంది. ఇప్పటికే చాలా తిరిగేసినాం. ఎండకి సాగు వస్తుంది. సో ఇది మ్యాటర్ ఇక్కడ స్టోర్స్ గురించి. ఇండియా మీకు డిఫరెన్స్ అయితే అర్థమై ఉంటుంది మన ఇండియన్ స్టోర్స్ కి అండ్ అమెరికన్ స్టోర్స్ కి. సో ఈ వీడియో అయితే అప్కమింగ్ స్టూడెంట్స్ అందరికి చాలా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మీరు చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ. ఒకప్పుడు లే సిచ్యువేషన్ చాలా మారిపోయింది. అన్ని ఐటమ్స్ మనకు అవైలబుల్ గా ఉన్నాయి. కాకపోతే కొంచెం అటు ఇటు ప్రైస్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట స్టోర్ వైజ్. మీరు డబ్బులు పెట్టాలే కానీ ప్రతి ఐటమ్ అయితే దొరుకుతుంది ఇక్కడ. ప్రతి ఒక్క ఐటమ్ ఇండియా నుంచే క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు చెప్తున్నాను. మీరు జస్ట్ బేసిక్ ఐటమ్స్ తెచ్చుకోండి. అండ్ ఆల్రెడీ ఏమేమి ఐటమ్స్ ప్యాక్ చేసుకోవాలనే దాని మీద నేను వీడియో చేసినాను అనమాట. ఆ వీడియోలో పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది అనమాట కింద డిస్క్రిప్షన్ లో. ఆ పీడిఎఫ్ ఫైల్ ని మీరు ఫాలో అయిపోండి. అండ్ అందులో కూడా అన్ని తెచ్చుకోవాలని ఏం లేదు, మీకు నెసెసిటీ ఉన్న ఐటమ్స్ తెచ్చుకోండి. సో ఇది మ్యాటర్. ఇంకేంటి మరి, నేను వస్తాను. బాయ్.